సత్యబాబు బిర్యానీ. వీళ్ళకి పెద్ద డీసీ ఉంది, అనగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అన్నమాట. మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో ఉంది. రెస్టారెంట్ అనగానే డీసీ ఎంత ఇంపార్టెంట్ అసలు ఉండాలంటారా? మా అవుట్లెట్స్ చిన్నవి అండి, కిచెన్ కూడా చిన్నది. అవును. సో మాకు ప్రెషర్ తగ్గించడం కోసం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పెట్టుకున్నాం. ఎంత స్క్వేర్ ఫీట్ అండి ఇది? 18,000 SFT అండి. సో బేసిక్ గా మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ స్టార్టింగ్ డీసీ ఇస్ కంట్రోల్. ఓకే, కంట్రోల్ అండి. నాట్ ఈవెన్ సింగిల్ రూపీ టు గెట్ వేస్టెడ్. ఏదన్నా సరే ఇక్కడి నుంచి వెళ్ళాల్సిందే. అక్కడ ఏం కొనరు ఇంకా అసలు ఆపరేషన్స్ అంతే. అక్కడ ఆడికి టిష్యూ పేపర్లు కావాలని ఇక్కడి నుంచి వెళ్తాయి. వీ హ్యావ్ మ్యాజిక్ షీట్ అండి. నిన్నటి సేల్ ఎంత జరిగిందో మీరు నాకు చూపిస్తే ఇవాళ నా దగ్గర రా మెటీరియల్ ఎంత చెప్పేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తారండి ఇవన్నీ? ఇవన్నీ మనకి మార్నింగ్ 5:30 కల్లా ఆపరేషన్ స్టార్ట్ అయిపోతాయండి. 9:30 కల్లా రెడీ అయిపోతుంది. ఇది జనరల్ గా జింజర్ గార్లిక్ పేస్ట్ ఏరియా అండి. జింజర్ గార్లిక్ ఓన్లీ ఈ రూమ్ లో చేస్తాం. ప్రీ ప్రిపరేషన్ రూమ్ అండి. సో ఇక్కడ మొత్తం మ్యారినేట్స్ ప్రీ ప్రిపరేషన్ అంతా ఇక్కడ జరుగుతుంది. ఈ మిషన్ ఏంటి సార్, లైక్ మీకంటే మీకు వాల్యూమ్ ఎక్కువ ఉంది కాబట్టి మిషన్ కొనుక్కున్నారా? మీరు ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి ఏం చెప్తారు? మిషన్ కొనేసుకోమంటారు? ఈ డీసీ పెట్టడానికి ఎంత ఖర్చు అయింది? ₹1,00,000 పైన. వెల్కమ్ టు హౌ టు స్టార్ట్ రెస్టారెంట్ బిజినెస్ సిరీస్ పార్ట్ 2. సో పార్ట్ 1లో భాగంగా అసలు సత్యబాబు బిర్యానీ ఓనర్స్ ఎవరు, అండ్ అదేవిధంగా వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ని ఫేస్ చేశారు, వాళ్ళు సక్సెస్ అవడానికి కారణం ఏంటి, ఇవన్నీ మనమైతే మాట్లాడుకున్నాం. అండ్ బిజినెస్ ప్లానింగ్ గురించి A to Z మనమైతే డిస్కస్ చేసాం. మీరు ఆల్రెడీ చూశారు, చాలా విషయాలు మీరైతే నేర్చుకున్నారు. ఒకవేళ మీరు పార్ట్ 1 చూడకపోతే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. సో పార్ట్ 2లో భాగంగా వీళ్ళకి పెద్ద డీసీ ఉంది, అనగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అన్నమాట. మీరు చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో ఉంది. సో ఎవరైతే రెస్టారెంట్ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటారో గోయింగ్ ఫార్వర్డ్ వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంటే మంచిది. అసలు ఒకవేళ మీరు కనుక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ని పెడదాం అనుకున్నట్లయితే ఎలా ఉండాలి, ప్లానింగ్ ఎలా ఉండాలి, అండ్ వీళ్ళు ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు, అసలు ఏమున్నాయి లోపల, ఎటువంటి ఆపరేషన్స్ జరుగుతున్నాయి, ఇవన్నీ మనమైతే మాట్లాడదాం. సో మీకు ఓనర్స్ ఎవరో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తా పాత వీడియోలో. ఒకవేళ తెలియకపోయినా పైన చెప్తాను చూడండి. సో బాబీ గారు ఉన్నారు, రవి గారు ఉన్నారు, అదేవిధంగా కిరణ్ గారు కూడా ఉన్నారనమాట. ఈ వీడియోలో మనకి రవి గారు A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన ఒక డీసీ ఏ విధంగా ఉందో మొత్తం చెప్తారు. సో లోపలికి వెళ్ళాలంటే కొన్ని కండిషన్స్ పెట్టారనమాట. సో పెట్టుకుంటున్నా సార్. ఆల్రెడీ పాత ఎపిసోడ్లో మీరు అంతా చెప్పారు మాకు, మా వాళ్ళు నేర్చుకున్నారు. మీరు డీసీ రీసెంట్గా స్టార్ట్ చేశారు కదా, ఈ డీసీ గురించి అసలు ప్లానింగ్ ఎలా ఉండాలి, అండ్ మీ డీసీ ఎలా ఉంది, లోపల ఎటువంటి ఆపరేషన్స్ జరుగుతాయి, ఇవన్నీ మీరు మాకు చూపించాలి. కాదండి, అసలు రెస్టారెంట్ అనగానే డీసీ ఎంత ఇంపార్టెంట్ అసలు ఉండాలంటారా, లేకపోతే అక్కడే మేనేజ్? మా బిజినెస్ మోడల్ కి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కావాలి, ఎందుకంటే మా అవుట్లెట్స్ చిన్నవి అండి, కిచెన్ కూడా చిన్నది. అవును. సో మాకు ప్రెషర్ తగ్గించడం కోసం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పెట్టుకున్నాం. ఓకే, సో ఎంత స్క్వేర్ ఫీట్ అండి ఇది? ఇది 18,000 SFT అండి. 18,000 SFT. ఓకే, చూపించండి. మా అవుట్లెట్స్ 180 SFT. బిర్యానీ అంతా ఇక్కడ చేసి తీసుకెళ్తారా? లేదండి, బిర్యానీ ఇక్కడ బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ మొత్తం జరుగుతాయండి. దాల్చా, రైతా, బాదం మిల్క్, తర్వాత మీకు ఎగ్స్. ఎగ్స్ ఇస్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి. మీరు ఇప్పుడు గమనించారంటే ఏ బిర్యానీకి ఎగ్ ఇవ్వట్లా, 99% ఎవరు ఇవ్వట్లా. మీ ఎగ్ పైగా డిఫరెంట్ గా ఉంటుంది కొంచెం. ఎగ్ బాయిల్ చేసి ఫ్రై చేస్తాం, ఫ్రైడ్ బాయిల్డ్ ఎగ్ అండి. ఇంత పెద్ద డీసీ ఎందుకంటే అండి, ఈవెన్ వెజిటబుల్ గ్రేడింగ్ కూడా ఇక్కడే అవుతుంది. ఓకే ఓకే ఓకే. తర్వాత వాడికి కావాల్సిన వాటర్ బాటిల్ కూడా ఇక్కడ నుంచే పంపిస్తాం. ఇక్కడ నుంచి అన్ని. సో మళ్ళీ అక్కడ రైస్, బిర్యానీ రైస్ అండి, చికెన్ ఫ్రై పీస్, ఫుల్ జాయింట్ ఒకటి. మళ్ళీ అక్కడే ఇక్కడే చేసి పంపించు కదా, అవి వేడిగా ఉండాలి. అలాంటారా? ఇంకోటి మనకి బ్యాచెస్ వాల్యూమ్ వెరీ హై అండి. అవి ఎక్కడ చేసి పంపించడం కుదరదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఎవ్రీ 5 kgs చేస్తాం. ఇది ఎక్కడ ఉందండి ఎగ్జాక్ట్ గా? ఇది ప్రశాంతి నగర్ అండి, వై జంక్షన్. ఓకే ఓకే. ఇంకోటి ఈ డీసీ ఉంటే ఇంకో రీజన్ ఏంటంటే, మీకు పర్చేసెస్ మీద కంట్రోల్ ఉండాలి అంటే కనుక పర్చేసెస్ ఆల్వేస్ షుడ్ బి ఎట్ 1 point అండి. సో ఎట్ ఆర్ ఆల్ అవుట్లెట్ 0 purchases, జీరో పర్చేసెస్. సో డీసీ ఉంటే మనం ఏమేమి కొన్నాం ఇదంతా ఒక ట్రాక్ ఉంటుంది. అదే బయట అనుకోండి మేబీ వేస్టేజ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేమైనా జరగవచ్చు. ఇక్కడైతే ట్రాక్ ఉంటుంది కాబట్టి చాలా జరుగుతాయి. చాలా జరుగుతుంది. వేస్టేజ్ ఒకటే కాదు, వేస్టేజ్ తో పాటు పిల్ఫరేజ్ ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు ఇన్వాయిస్ ఏంటంటే, ఇన్వాయిస్ 100 kgs వస్తుందండి, స్టాక్ 50 kgలో వస్తుంది. అలాగా ఇది ఉంటే అండ్ ఇక్కడ మీరు మానిటర్ చేసుకుంటూ ఉంటే అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. సార్ ఇప్పుడు మాకు మీ డీసీ ఎలా ఉంది అండ్ అన్నీ చూపించండి. ఒకవేళ మా వాళ్ళు కూడా ఎవరైతే ఆల్రెడీ రెస్టారెంట్ ఓనర్స్ కూడా మేబీ చూస్తుండొచ్చు, ఒకవేళ వాళ్ళు కనుక డీసీ కోసం ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ఎలా ఉండాలో కూడా ఒకసారి మా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. ఏంటండి ఈ డీసీకి కూడా లైసెన్స్లు, సర్టిఫికెట్లు కావాలా? ఓకే, దీని గురించి ఆల్రెడీ ఇంకో ఎపిసోడ్ మేము షూట్ చేస్తున్నామండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఎటువంటి లైసెన్సులు కావాలి, డీసీకి కావచ్చు, అదేవిధంగా రెస్టారెంట్కి కావచ్చు, ఎటువంటి లైసెన్స్లు, పర్మిషన్లు, సర్టిఫికేట్లు కావాలో మనం మాట్లాడుకుందాం. కిచెన్ క్లీనింగ్ టైమింగ్స్ మార్నింగ్ 11. ఓకే, 11 ఎగ్జాక్ట్ 11. సో
క్లీనింగ్ ఇప్పుడు క్లీనింగ్ జరుగుతుందండి ఆల్రెడీ. ఓకే, ఎన్ని ఫ్లోర్లు అండి ఇది? ఇది గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండి. ఓకే, ఫస్ట్ ఫ్లోర్ అంతా స్టోర్స్ అండి. ఓకే, కిందంతా కిచెన్. ఓకే, సో మీరు చూస్తే ఆల్రెడీ క్లీనింగ్ అయిపోతుంది. ఓకే, డ్రైనేజ్ సిస్టమ్ కూడా మేము 3 లేయర్డ్ డ్రైనేజ్ సిస్టమ్ చేయించామండి. ఓకే, ఓకే. సో నాట్ ఈవెన్ గ్రెయిన్ ఆఫ్ రైస్ కెన్ గో ఇంటు ద డ్రైన్ లైన్. ఓకే, ఓకే, ఓకే. సో మీరు చూస్తే మొత్తం ఫిల్టరింగ్ అయిపోయి ఇక్కడ వెళ్ళిపోతుంది. అవునవును, నైస్ అండి, ఆర్గనైజ్డ్ గా ఉంది కంప్లీట్. ఇదేంటంటే ప్రీ ప్రిపరేషన్ రూమ్ అండి. ఓకే. సో ప్రీ ప్రిపరేషన్ రూమ్ అంటే దాని తర్వాత మెషినరీ తీసుకున్న తర్వాత ప్యాకేజింగ్ రూమ్ కింద కూడా చేసాం. ఓకే. సో ఇక్కడ మొత్తం మ్యారినేట్స్, ప్రీ ప్రిపరేషన్ అంతా ఇక్కడ జరుగుతుంది. ఓకే. కటింగ్ అంతా ఇక్కడ జరుగుతుంది. ఓకే, చికెన్ కటింగ్ ఇక్కడ జరుగుతుందండి. ఇక్కడ ఇది ఉన్నాయి చూసారా, ఈ మెషినరీలో దాల్చా మనం కూలింగ్ ఉంటుందండి. కూలింగ్ ట్రే ఇక్కడ ఎక్కడ ఉంటుంది, ఇదిగోండి ఈ కూలింగ్ ట్రే ఉంది కదా. ఇందులో మేము అంటే జనరల్గా ఏమనుకుంటారంటే ప్లాస్టిక్ లో మనం హాట్ దాల్చా ప్యాక్ చేస్తామని చెప్పి అనుకుంటారు. బట్ దిస్ ఈజ్ ఇదండి. ఇందులో మనం ఇందులో ఐస్ బ్లాక్స్ వేస్తామండి. ఓకే. ఐస్ బ్లాక్స్ వేసి మన దాల్చా హండీ ఏదైతే ఉందో అందులో పెడతామండి. సో ఇట్ కమ్ టు రూమ్ టెంపరేచర్ అండ్ దెన్ రూమ్ టెంపరేచర్కి వచ్చిన ప్యాకింగ్ చేస్తాం. సో మా ఆపరేషన్స్ 5కి స్టార్ట్ అవుతాయండి, 11కి ఎండ్ అవుతాయి. ఓకే. ఇది దాల్చాది ఇదేంటండి? రైతా అండి. ఇది రైతాది. ఈ మిషన్ ఏంటి సార్, లైక్ మీకంటే మీకు వాల్యూమ్ ఎక్కువ ఉంది కాబట్టి మిషన్ కొనుక్కున్నారా? మీరు ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి ఏం చెప్తారు, మిషన్ కొనేసుకోమంటారా? లేదండి, బేస్డ్ ఆన్ ద వాల్యూమ్స్ ఇనిషియల్ గా దే కెన్ స్టార్ట్ విత్ మ్యాన్ పవర్. కాకపోతే మ్యాన్ పవర్ డిపెండెన్సీ ఎక్కువైపోయింది. ఇంకోటి ఏంటంటేనండి వర్కింగ్ అవర్స్ ఎక్కువ పడతాయి. ఓకే. మిషనరీ అయితే వీ కెన్ డూ ఇట్ ఫాస్ట్. మీరు ఇనిషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు ఉందా అండి ఇది? లేదండి, మేము చాలా రీసెర్చ్ చేసి ఈ సైజులు ఇవన్నీ మార్చి, ఇప్పుడు రెగ్యులర్ గా బయట దొరికే మెషిన్ ఈ సైజు ఉండదండి. ఓకే. సో ఈ సైజులన్నీ మార్చి మేము కస్టమైజ్ చేసి చేయించుకున్నాం. దీనికి ఎంత అయిందండి ఈ మెషిన్ కి? 3,50,000 అయింది. 3,50,000 అయింది. సో ఇది కూడా సేమ్ అండి? ఏదండి, అది కూడా సేమ్ 3,50,000. అవునండి. సో ఇందులో కూడా ఓకే ఆటోమేటిక్ కాబట్టి అంటే ఏం లేదండి, సైజ్ తక్కువ ఉంటే ఆనియన్ అయి రావండి. సో కొంచెం సైజ్ పెంచామండి. సైజ్ పెంచారు కాబట్టి ఆనియన్ కూడా అంతా మంచిగా వస్తుంది. ఇదేమో మన విస్కర్ అండి. ఇదేంటండి? కర్డ్ విస్కర్. ఓకే, 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 ఓకే. సో ఇవన్నీ మీరు ఎవరైతే చిన్నగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో, ఎవరికైతే ఇప్పుడు బిజినెస్ ప్లాన్ ఉందో వాళ్ళందరికీ ఏం చెప్తారో వద్దని చెప్తారా? సో వాల్యూమ్ పెరిగిన తర్వాత, సక్సెస్ అన్నది మనం చూసిన తర్వాత, నమ్మకం వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళమని చెప్తారు. సో దీనికి ఎంత అయిందండి? 1,00,000 రూపాయలు. ₹1,00,000 అయిందా? ఓకే. ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ చూడండి సార్, మోర్ ఇంపార్టెంట్. చాలా మంది పాపం డ్రైనేజ్ బ్లాక్ అయిపోతూ ఉంటాయి. అవునవును. ఏ పార్టికల్ అయినా సరే ఇక్కడ ఆగిపోతుందండి. ఓన్ గో. దీని కింద మళ్ళీ ఇంకో ఫిల్టర్ ఉంటుందండి. ఓకే, ఓకే. ఇది దీని కింద ఇంకో ఫిల్టర్ 1, 2, 3 లేయర్స్ ఉంటుంది. చాలా రీసెర్చ్ చేసి చేసుకున్నారు అంటే చాలా రెస్టారెంట్స్ లో ఉంటాయి. కాకపోతే ఇంప్లిమెంట్ చేయడంలో కొంతమంది మిస్ అవుతారు. ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తారండి చికెన్? ఇదంతా చికెన్ వీ హ్యావ్ ఫిక్స్డ్ వెండర్స్ అండి. వీ డోంట్ బై ఇన్ ద రిటైల్ మార్కెట్. ఓకే. సో విమల అంతకుముందు శ్రీనివాస్ అని ఉండేది. ఓకే. నౌ ద నేమ్ చేంజ్ టు విమల. ఓకే. వీ సోర్స్ చికెన్ ఓన్లీ ఫ్రమ్ దెమ్ అండ్ వీ హ్యావ్ స్పెసిఫిక్ కట్స్. ఆ కట్స్ తగ్గట్టే మేము కస్టమైజ్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తారండి ఇవన్నీ మనకి మార్నింగ్ 5:30 కల్లా ఆపరేషన్ స్టార్ట్ అయిపోతాయండి. 9:30 కల్లా రెడీ అయిపోతుంది. 9:30కి డిస్పాచ్ అయిపోతాయి అవుట్లెట్స్ కి. సో వీ హ్యావ్ స్పెషల్ ఇన్సులేటెడ్ బాక్సెస్. సో ఇన్సులేటెడ్ బాక్సెస్ లో 8 hours దాకా హీట్ రిటైన్ అవుతుందండి. ఓకే, ఓకే. వీ సెండ్ చికెన్ కర్రీ, మటన్ రోస్ట్, ప్రాన్ రోస్ట్, ఓకే, ఇవన్నీ అందులో పంపిస్తాం. సో ఆ పెద్ద హండి ఏంటండి? అది దాల్చా అండి. సో దాల్చా ఇది ఆల్మోస్ట్ 6 hours దాకా పడుతుందండి మొత్తం ప్రాసెస్. ఓకే, ఓకే. 6 hours ఈజీగా పడుతుంది. దిస్ ఈస్ ద క్వాంటిటీ వి మేక్. అంటే ఇప్పుడు ఇది కూడా మెషినరీ తెప్పిస్తున్నామండి. ట్రైన్ ఇంకా మ్యాన్ పవర్ ఇది లేకుండా వీ వాంటెడ్ టు గివ్ అ సెపరేట్ మెషిన్, ఆటోమేటెడ్ మెషిన్. సార్ వీటి కాస్ట్ కావాలి నాకు. అండ్ దీనికంటే ముందు ఆల్రెడీ మీరు అక్కడ చెప్పారు ఒక్కో మెషిన్ 3,50,000 అని, చిన్న మెషిన్ వచ్చేసి 1,00,000 అని. అక్కడేమో 2 ఉన్నాయి. సో ఇంక ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి, అన్ని కలిపి ఓవరాల్ గా ఒక కిచెన్ సెటప్ అండి. ఎస్ఎఫ్ డివైస్ తీసుకుంటే మేము ఇప్పుడు మాకు కొంచెం పెచ్చ ఉంది, టు బి ఫ్రాంక్ చెప్పాలండి. ఓకే. మీరు అక్కడ గోడలు చూడండి ఏమున్నాయో. మామూలుగా అయితే ఇలా ఉండవు, వదిలేస్తారు, టైల్స్ వేసేస్తారు. మేము ఏంటంటే చాలా స్పెసిఫిక్. ఇప్పుడు 3 లేయర్ డ్రైనేజ్ ఉందండి, అది ఎక్స్పెన్సివ్. ఎస్ఎస్ మీరు మొత్తం చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఎస్ఎస్. అవును. రస్ట్ ప్రూఫ్. ఓకే. మెయింటెనెన్స్ ఈజీ, క్లీనింగ్ ఈజీ. అవును. మీకు ఎక్కడ ప్లాస్టిక్ లేకుండా చేసాం చూడండి. మ్యాక్సిమం వీ అవాయిడ్ ప్లాస్టిక్. అవునండి. సో మొత్తం అంతా చేస్తే నాకు తెలిసి ఈ కిచెన్ 35 to 40 lakhs సెటప్ అయింది కిచెన్ కి. అంటే ఓవరాల్ చెప్పట్లేదు మీరు? చెప్పట్లేదు, ఎందుకంటే మీకు ఈ ఎగ్జాస్ట్లకి గుడ్లకి చాలా అవుతుందండి. అంటే మీరు ఓవరాల్ చెప్పకుండా, మిషన్స్ చెప్పకుండా కిచెన్ గురించి చెప్తున్నారు. అదే అది ఇంకా ఆ మెషిన్ ఏమైనా ఉండే ఇది ఏమైనా ఉండే ఈ హుడ్లకి ఎక్కువ అయిపోద్దండి. సో ఇదేంటండి గ్యాస్ పైప్ లైన్ అండి. సో గ్యాస్ పైప్ లైన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ సిలిండర్స్ హియర్. ఓకే. బయట గ్యాస్ బ్యాంక్ ఉంటుంది, గ్యాస్ బ్యాంక్ నుంచి ఎక్స్పెన్సివ్ పార్ట్ ఏంటంటేనండి ఈ హుడ్లు అండి. దీనికి ఎక్కువైంది, దానికి ఈ గ్యాస్ పైప్ లైన్ కి చాలా అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆపరేషన్స్ లో దిస్ ఇస్ హౌ వి మేక్ ద ఫుడ్ హియర్ అండి. ఇప్పుడు బేసిక్ గా అందరూ మా బిర్యానీ తిన్న తర్వాత థమ్స్ అప్ పెట్టలేదు, పెప్సీ పెట్టలేదు అడుగుతారు కదా బ్రో. అవునవును. సో మా బాబీ గారి ఇన్వెన్షన్ ఇది. అంటే ఆయన అంతకు ముందు జ్యూస్ షాప్ ఉంది కదా, సో అక్కడ నుంచి బాదం మిల్క్
తీసి పెట్టాం ఇక్కడ. ఓకే. అందరూ ఏమనుకుంటారంటే బాదం మిల్క్ కాసేసి పందరేసి ఇచ్చారు అనుకుంటా. ఇట్ టేక్స్ 18 hours బ్రో. 18 hours? 18 గంటలు పడుతుంది. అయ్యో. ఫస్ట్ ఈ వెసల్లో చేస్తారు బ్రో. ఓకే. వి కాంట్ మేక్ బిగ్గర్ బ్యాచెస్. ఇదే బ్యాచ్ చేయాలి అంటే ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే. సీ ద క్వాలిటీ. అంటే పెద్దది పెట్టుకుంటే టైం సేవ్ అవుద్దేమో. లేదండి, మాడుతుంది. అందులో ఈ క్వాలిటీలోనే మాకు అలవాటు. ఇంక ఇందులోనే చేయాలంటే ఎక్స్పెరిమెంట్ చేసి కానీ వీ డోంట్ వాంట్ టు రిస్క్ దట్. ఓకే. ఇప్పుడు అలవాటు పడతారు కదా జనాలు, ఇందులో చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ దాన్ని కూలింగ్ రూమ్ టెంపరేచర్ తీసుకొస్తారు. అవును. ఓకే. తర్వాత కూలింగ్ బాక్స్ వాడతారు. ఓకే. దిస్ ఇస్ కూలింగ్ బాక్స్. ఓకే. మీరు చూడొచ్చు మొత్తం ప్రాసెస్. ఇదంతా ఐస్ గడ్డేసి ఉంటుంది చూడండి. ఓకే. అవునండి. ఆ రూమ్ టెంపరేచర్ నుంచి ఒక చిల్ టెంపరేచర్ తీసుకొస్తారు. ఓకే. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని బాటిలింగ్ చేస్తారు. ఓకే. చేసి మా కోల్డ్ రూమ్ లో పెడతారు. ఓకే. నెక్స్ట్ కోల్డ్ రూమ్ అండి. ఇది కోల్డ్ రూమ్ అండి. ఇది జనరల్ గా జింజర్ గార్లిక్ పేస్ట్ ఏరియా అండి. ఓకే. యూ గో టు ఎనీ రెస్టారెంట్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కడ కిచెన్ లో పెట్టేసుకుంటారు. వీ డోంట్ వాంట్ మెస్ ఇట్ అప్. ఓకే. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే కదా. అవును. దట్స్ ద రీజన్ జింజర్ గార్లిక్ ఓన్లీ ఈ రూమ్ లో చేస్తాం. ఓకే. ఎక్కడ చేసి స్టీల్ ట్రేస్ లో పెట్టేసి విల్ సెండ్ ఇట్ టు ద అవుట్లెట్స్. ఓకే. ఓకే. సో మీరు ఎక్కడ కొనరు, ఇంకా రెడీ మీరు చేసుకుంటారు? అసలు సమస్య లేదు. ఇది వచ్చి మా కోల్డ్ రూమ్ అండి. కోల్డ్ స్టోరేజ్. కోల్డ్ రూమ్ స్టోరేజ్ ఏమండి, కోల్డ్ స్టోరేజ్. ఓకే. దిస్ ఇస్ హౌ వి కీప్ ఎవ్రీథింగ్. మిల్క్ అండి. ఓకే. సో ఈ కిచెన్ స్వీట్ షాప్ కి, పికిల్స్ కి, పొడిస్ కి ఇచ్చుకున్నాం. ఓకే అండి. ఓకే. ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తున్నాం పికిల్స్, పొడిస్. అంటే బ్రాండ్ పేరేంటి? సాయిబాబా వారి దీపిక బ్రాండ్. ఓకే. ఓకే. అన్నింటిలో మా వెంకటేశ్వర స్వామి అయితే కామన్. ఇక్కడ స్వీట్స్, స్నాక్స్ ఇవన్నీ నడుస్తాయండి. ఓకే. అంటే వీటిలో మాకు సంబంధం లేదు, మా హోమ్ మినిస్టర్లు చేస్తున్నారు. వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఇది మెయిన్ కిచెన్ ఆపరేషన్స్ ఇక్కడ అండి. ఇక్కడ ఆపరేషన్ అంతా రెడీ అయిన తర్వాత నేను ఇంకొకటి చూపించడం మర్చిపోయాను. సో వి యాక్చువల్లీ బాయిల్ 720 eggs in 15 minutes. ఎగ్స్. అవునవును. అసలు స్టార్టింగ్ అనుకున్నా, లైక్ వీడియోలు చూసినప్పుడు అందరూ నార్మల్ ఎగ్స్ ఇస్తే వీళ్ళేంటి బాయిల్ చేసి ఫ్రై చేసి ఇస్తున్నారు, కాస్త డిఫరెంట్గా ఉంది. అయ్యా నేను అంటే మేమేదో ఇప్పుడు క్లీన్ చేయందని చెప్పి మీరు అనుకోకండి. మీరు ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు. ఇది క్లీనింగ్ 11 o'clock ఇలా క్లీనింగ్ అయిపోతూ ఉంటుంది. నేనేదో బలవంతంగా ఇప్పుడు ప్రత్యేకంగా ఏం చేయించట్లేదు బ్రో. దిస్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. అండ్ ఇది జనరల్ గా బయట అందరూ రెస్టారెంట్స్ వాళ్ళు చాలా మంది వాడుతున్నారా? దే యూజ్ ఇట్ ఫర్ ఇడ్లీ స్టీమర్ అండ్ రైస్ స్టీమర్. ఎన్ని పెట్టొచ్చండి ఒకేసారి? 720 eggs అండి. ఒకేసారి బాయిల్ అయిపోతాయా? ఒకేసారి బాయిల్ అయినవి మళ్ళీ మీరు ఫ్రై చేస్తారు అనుకుంటు కదా? మళ్ళీ దాన్ని పీల్ చేసి మళ్ళీ కడిగి ఎక్కడ చేస్తారండి? ఇక్కడే ఫ్రై చేసేస్తాం సార్. పైన ఉంది, పైన స్టోర్ సార్. స్టోర్ యూ షుడ్ వాచ్ అవర్ స్టోర్. గ్రౌండ్ ఫ్లోర్ చూసారు కదా, గ్రౌండ్ ఫ్లోర్ లో కిచెన్ ఆపరేషన్స్ జరుగుతాయండి. సో బేసిక్ గా మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ స్టార్టింగ్ డీసీ ఇస్ ఏ కంట్రోల్. ఓకే. కంట్రోల్ అండి. నాట్ ఈవెన్ సింగిల్ రూపీ టు గెట్ వేస్టెడ్. జనరల్ గా తెలియని విషయం ఏంటంటే చాలా లీకేజెస్ ఉంటాయండి రెస్టారెంట్ బిజినెస్. ఓకే. సో వీ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ లీకేజ్ సిస్టమ్. సో వీ హ్యావ్ సెపరేట్ గ్రాసరీ స్టోర్ అండి. పైగా పైన పెట్టారు ఇది. పైన పెట్టారు అంటే ఎవరికి యాక్సెస్ ఉండదండి ఎక్సెప్ట్ ద ఓనర్స్ అండ్ ద మెయిన్ గై. ఓకే. ఎవడన్నా వచ్చాడు అంటే మాత్రం అది వాళ్ళు ఇద్దరు వచ్చారు కదా, ప్యాకింగ్ ద మసాలాస్. అవునండి. చేస్తే మాత్రం డెఫినెట్ గా స్టోర్ ఇన్ఛార్జ్ ఉండాల్సిందే. ఆయన ముందు ఒక్కటి కూడా ఆయన చెక్ చేస్తారు, బయట పంపించారు. ఓకే. ఓకే. అంటే మేము పాత స్టోర్ ఉన్నప్పుడు ఇలాచి పోయేది, దాల్చిన చెక్క పోయేది, బాదం పప్పు పోయేది, జీడిపప్పు పోయేది. అవును. తేడాలు వచ్చేది అక్కలు. ఓకే. వీ హ్యావ్ ఎ మ్యాజిక్ షీట్ అండి. ఓకే. నిన్నటి సేల్ ఎంత జరిగిందో మీరు నాకు చూపిస్తే ఇవాళ నా దగ్గర రా మెటీరియల్ ఎంత ఉందో చెప్పేస్తాం. ఓకే. ఓకే. ఇంకా అందుకు పర్ఫెక్ట్ గా ఉంటది. ఇంకా మొత్తం సింక్ అండి. చాలా మంది ఈ విషయంలోనే ఇబ్బందులు పడుతున్నట్టు, లీకేజ్ కానీ ఎవరైనా తీసుకెళ్ళిపోవడం కానీ. సో ఇక్కడ అంతా కట్. అంటే బాటిల్స్ కూడా ఇక్కడ పెట్టుకుంటారు మీరు? వాటర్ బాటిల్స్ కూడా ఇక్కడ నుంచి వెళ్తాయండి. ఓకే. సో జీరో పర్చేసెస్ ఎట్ ద అవుట్లెట్. ఓకే. ఏదన్నా సరే ఇక్కడ నుంచి వెళ్ళాల్సిందే. అక్కడ ఏం కొనరు ఇంకా అసలు. ఆపరేషన్స్ అంతే అక్కడ. ఆడికి టిష్యూ పేపర్లు కావాలని ఇక్కడ నుంచి వెళ్తాయి. ఓకే. సో ఇది బాటిల్స్. సో మీకు నార్మల్గా ఇది ఎంత అంటే 10 రూపాయలు కదా? 10 రూపాయలు. మీకు బల్క్లో ఎంతగా వస్తుంది ఇది బాటిల్? ఒక బాటిల్ మేబీ అరౌండ్ 8 రూపీస్ వస్తుంది. 8 రూపీస్. ఓకే ఫైన్ అండి. అక్కడండి అదేంటి? సో దిస్ ఈస్ హౌ వి మేక్ ద మసాలా ప్యాకింగ్ అండి. ఓకే. మసాలాసా? దిస్ ఈస్ హౌ వి మేక్ ద మసాలా అండి. సో వి యూజ్ టక్కయ్య బ్రాండ్ అని చెప్పి ఒక బ్రాండ్ ఉందండి. 70-year-old బ్రాండ్. సో ఫర్ ద స్పైసెస్ వి సోర్స్ ఓన్లీ స్పైసెస్ ఫ్రమ్ దెమ్. ఓకే. సో మీరు ఇక్కడ చూస్తే వాళ్ళలో మొత్తం గ్రామేజ్ తో సహా ప్యాక్ అవుతుందండి. ఓకే. ఓకే. సో ఇలా చూడండి. స్మెల్ ఉంది. ఇందాక చెప్పారు కదా కేజీ 3,800 అండి అది. సో అండ్ క్వాలిటీ వైజ్ వీ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ అండి. అంటే ఫుడ్ కాస్ట్ తీసుకుంటాం, మాకు లెక్క ఉంది కాబట్టి నేను ఏ క్వాలిటీ వాడాలి ఏంటి అన్నది మొత్తం మాకు క్లారిటీ ఉంది. సో ఈ రకంగా రోజుకో మసాలా ప్యాక్ చేసుకుంటారు. ఓకే. అండ్ ఎవ్రీడే వీ సెండ్ ఇట్ అండి. ఓకేనండి. ఇంకంతా ఇక్కడి నుంచి వెళ్తుంది కాబట్టి ఇంకా మీ కంట్రోల్లో ఉంటుంది, ఏది వేస్ట్ అవ్వకుండా.
ఒక స్పూన్ కారం కూడా వేస్ట్ అవుతుంది. ఓకే, సో దేనికి దానికి ప్యాకింగ్ చేసి క్వాంటిటీతో సహా రెడీగా పెట్టారనమాట. సో ఇది ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలండి ఖచ్చితంగా గోయింగ్ ఫార్వర్డ్, ఎందుకంటే కష్టం అండి ప్రాక్టికల్ గా. ఇప్పుడు నా ఐటమ్లు 10 కాబట్టి నేను చేయగలుగుతానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎ ఫైన్ డైన్ రెస్టారెంట్, యూ విల్ హ్యావ్ 300 250 చికెన్ కార్న్ సూప్ దగ్గర నుంచి గులాబ్ జామ్ దాకా ఎన్ని ఐటమ్స్ ఉంటాయండి. మీ దగ్గర సూపులు స్టార్టర్లో పెద్ద టైప్స్ అలా ఉండవు, చాలా లిమిటెడ్ కాబట్టి ఇంకా నడుస్తుంది. కడుపు నిండా తినాలి. అవును. అండ్ మీరు మొత్తం ఎతికి పట్టుకోండి సార్, ఫుడ్ కలర్ కనపడదు, ఓకే, టేస్టింగ్ సాల్ట్ కనపడదు, డాల్డా కనపడదు, పామ్ ఆయిల్ కనపడదు, ఇంతకన్నా దమ్మకి ఇంకా ఎవరు చెప్పలేడు. అవును కాదండి, లైక్ ఇంత బల్క్లో కొంటున్నారు కదా, ఎక్కడ తెచ్చుకుంటున్నారు? లైక్ వీ హ్యావ్ స్పెసిఫిక్ వెండర్స్ అండి, అండ్ మేము ప్రతిదానికి 2 వెండర్స్ పెట్టు. ఓకే, అంటే ఒక వెండర్ ఏదన్నా అంటే ప్రైజింగ్ కంపారిజన్ కోసం ఒకటి అండి, ఓకే, బెస్ట్ ప్రైస్ ఎవరేస్తే వాడి దగ్గర తీసుకుంటాం అండి. ఎవ్రీ క్యాష్ అండ్ క్యారీ పెట్టుకున్నాం మేము. ఓకే ఓకే, క్రెడిట్ లేకుండానే చేసుకుంటున్నాం అండి. అండ్ క్రెడిట్ ఉన్న దగ్గర నుంచి మళ్ళీ అది బర్డెన్ అవుతూ ఉంటుంది. అంటే మీరు క్యాష్తో కొంటున్నారు కాబట్టి మీకు నార్మల్గా ఎక్కువ డిస్కౌంట్లు ఏమైనా ఇస్తున్నారా? కంపారిటివ్లీ we source all the raw material for the better price, best price. ఓకే, అది చాలా ముఖ్యం, ఎందుకంటే మన మార్జిన్స్లో అదే ఎక్కువ. ఇదేంటండి? సాల్ట్. ఓకే, మీరు ఏం వాడతారు బియ్యం? మీరు దావత్ అండి. దావత్. ఇప్పుడు ధనియా ఉంది కదండి, మీరు చూసారు కదా, టక్కయ్య. అవును, టక్కయ్య ద మోస్ట్ రిలయబుల్ ఇదండి, డెలిషియస్ వాళ్ళది, డెలిషియస్ టక్కయ్య. ఓకే, సో వి సోర్స్ ఆల్ ద స్పైసెస్ ఫ్రమ్ దెమ్. ఇవేంటి? దావత్ మనకి ఎన్ఎం ఫుడ్స్ అని చెప్పి ఉందండి, గ్రాసరీ. ఓకే, సో వాళ్ళు ఇస్తారండి. ఓకే, ఇదేం లేదండి, మిర్చి పౌడర్. ఓకే అన్నీ ఇంకా. ఓకే, నాకు అర్థమైందండి. లైక్ డీసీ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ఐటమ్స్ మీద కంట్రోల్ ఉంటుంది, ఐ మీన్ వీటి మీద, అండ్ ఏది ఎంత జరుగుతుందో మీ కంట్రోల్లోనే నడుస్తుంది తప్ప అంత. ఓకే, నెక్స్ట్ ఏంటండి? డీవియేషన్ ఉండదండి. సో మేము జనరల్గా అంటే మా లెర్నింగ్స్ ఎక్స్పీరియన్సెస్ని బట్టి మేము ఏం చేసామంటానండి, ఫస్ట్లో మా డీసీ ఎలా ఉండదంటే, బికాస్ వీ హ్యావ్ ఓన్లీ 1 అవుట్లెట్, చిన్న డీసీ ఉండేదండి. మొత్తం డీసీ అంతా కూడా ఇంత ఉండేది. ఇందులోనే 3 పార్టీషన్లు చేసాం అప్పట్లో. కిచెన్కి ఒకటి, స్టోర్కి ఒకటి, ప్యాకేజింగ్ మెటీరియల్ ఒకటి. ఇప్పుడు మీరు ఫ్రేజర్స్ కూడా చూసారంటే మీకు సెంటిమెంట్, మాకు ఫ్రేజర్ చెప్పారు, సెంటిమెంట్ ఫ్రేజర్ వల్ల అలా ఉంచేసాం. అది తీకండి ఇచ్చుకుంటే. సో ఏం పెడతారండి? వీ హ్యావ్ ప్రాన్ అండి. ఓకే, చికెన్ అయితే డైలీ వస్తుంది, చికెన్ ఎవ్రీడే మార్నింగ్ వచ్చేస్తుంది. ప్రాన్ అయితే బేవర్ నుంచి వస్తుంది కాబట్టి స్టాక్ తెచ్చుకుని పెట్టుకుంటాం. ఓకే ఓకే, ప్రాన్ మొత్తం. ప్రాన్తో ఏ ఐటమ్ చేస్తారు మీ దాంట్లో? ప్రాన్ రోస్ట్, ప్రాన్ పకోడా అండి. ఓకే ఓకే ఓకే, నెక్స్ట్ ఏంటండి? సో 3 పార్టీషన్స్ ఇస్ 1 ఫర్ కిచెన్, 1 ఫర్ ద స్టోర్స్ అండ్ 1 ఫర్ ద ప్యాకేజింగ్ మెటీరియల్ అండి. ఇప్పుడు మనకి ఇస్త్రాకులు ఇలాంటివి ఉన్నాయి కదండి, వీ కాంట్ సోర్స్ ఫ్రమ్ ద లోకల్ వెండర్స్. కరెక్ట్, అవి చాలా వేరే యూపీ నుంచి అక్కడి నుంచి వస్తున్నాయండి మాకు. ఓకే, అవి కూడా ఇక్కడే ఉంటాయా విస్త్రాకులు? ఎస్. ఓకే ఓకే ఓకే, ఇది ఓన్లీ ఫర్ ద, ఇక్కడ చూడొచ్చండి ప్యాకేజింగ్ మెటీరియల్ రూమ్ అండి. ఓకే, ఇది ప్యాకేజింగ్ ది, రైట్. వీ వాంట్ టు మిక్స్ ఇట్ అండి. ఓకే, స్టోర్ మెయింటెనెన్స్ నాకు తెలిసి నేను చూసిన రెస్టారెంట్లో మా స్టోర్ మెయింటెనెన్స్ చాలా బాగుంటుందండి. అదండి, విస్త్రాకులు ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ ఇస్త్రాకులు అండి. ఓకే, ఇది యూపీ నుంచి వస్తాయండి. యూపీ ప్లేట్స్. యా, ఓకే, నైస్ నైస్. ఇదేంటండి? ఇవి బకెట్స్ అండి. ఓకే, we are the one who introduced buckets in Hyderabad especially. ఇప్పుడు చాలా వచ్చేసి బకెట్ బిర్యానీ చాలా వచ్చినాయి. మన ఇంటి భోజనం అని చెప్పి మాకు ఒక కిచెన్ ఉంది, శ్రీ ఇంటి భోజనం. సో అక్కడ మేము బకెట్ బిర్యానీలు ఇచ్చేవాళ్ళం. ఇవి పేపర్ అండి, పేపర్ కదా మీది. మంచిగా ఎలా చుట్టినా ఫైనల్ గా పైకి వచ్చేసరికి లోగో వస్తుంది అండి. అవును, చాలా బాగుంది. అవునవును, ఓకే. ఇవి ఇప్పుడు కొత్తగా దాల్చా అయితే ప్యాకేజింగ్. అవునవును, ఇందాక మెషిన్ చూసాం కదా, మెషిన్ కి యూజ్ అయ్యే ఇదంటే ఈ కూడా అయ్యే కదా, ఈ కవర్స్ అనుకో. ఓకే సార్, ఫైనల్ క్వశ్చన్. సో ఇదంతా చూసాము, ఆర్గనైజ్డ్గా, క్లీన్గా, విత్ స్టాఫ్తో మంచిగా ఉంది. సో ఇది పెట్టడానికి ఇంక్లూడింగ్ రెంట్ కావచ్చు, మెషిన్స్ కావచ్చు, అడ్వాన్సులు కావచ్చు, అంతా A to Z కలిపి ఈ డీసీ పెట్టడానికి ఎంత ఖర్చు అయింది? ₹1,00,00,000 పైన. ₹1,00,00,000 పైన అయింది. ఎప్పుడు అయిందండి ₹1,00,00,000 అంటే? ఇనిషియల్లీ when we started, I believe in low investment business model. But business when it asks for few things, we should be ready to invest money అండి. కరెక్ట్. సో ఇనీషియల్ గానే ₹1,00,00,000 నేను ఇలా పెట్టే స్టార్ట్ చేయండి అని చెప్పి నేను చెప్పను. సో ఇనీషియల్లీ when we started, it's a very humble, low investment business model. డే బై డే మేము తినకుండా మాకు వచ్చిన డబ్బులు అన్నింటినీ రీఇన్వెస్ట్ చేసుకుంటా. మార్జిన్స్ ఆర్ ఆల్సో వెరీ లెస్ అండి. ఇంత ఆర్గనైజ్గా చేస్తేనే వీఆర్ డూయింగ్ 5 to 6%. కరెక్ట్. దాంతోపాటు లైక్ స్టాఫ్ ఉన్నారు కదా, ఎంతమంది స్టాఫ్ పని చేస్తున్నారు ఓన్లీ డీసీలో, ఇంక్లూడింగ్ వెహికల్స్ ఉన్నాయి కదా, ఆ వెహికల్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ మీరు ₹1,00,00,000 చెప్పారు కదా, ఆ ఖర్చు కూడా ఇంక్లూడ్. లోన్స్ తీసుకున్నాం.
అదే వెహికల్ ₹1,00,00,000 వెహికల్స్ కూడా ఇంక్లూడ్. అవునండి. సో ఎంతమంది స్టాఫ్ ఉన్నారండి ఇక్కడ? ఇక్కడ 30 మెంబర్స్ ఉన్నారు. ఓన్లీ శాలరీస్కే ప్రతి మంత్ ఎంత ఖర్చు అవుతుంది? మొత్తం 20 lakhs దాకా అవుతుంది. ఓకే, అంతా కలిపి అంటే ఆపరేషనల్ కాస్ట్, మంత్లీ ఆపరేషనల్ కాస్ట్ ఈజీగా అవుతుంది. ఓకే, నైస్. ఓన్లీ సాలరీస్. ఓన్లీ శాలరీస్. మరి ఆపరేషనల్ కాస్ట్ అండి శాలరీస్ తో పాటు ఇంకా వస్తా ఉంటాయి. అన్ని ఫిక్స్డ్ కాస్ట్లు కదండి. ఫిక్స్డ్ కరెంట్ బిల్, రెంట్ ఇవన్నీ ఫిక్స్డ్ వస్తాయి. ఈవెన్ సాలరీస్ కూడా ఫిక్స్డ్ అండి. ఓన్లీ థింగ్ ఇస్ లైక్ ఫుడ్ కాస్ట్ వేరీస్ అండి. ఎందుకంటే ఈ నెల ఉన్న ప్రైస్, ఇప్పుడు చికెన్ ప్రైస్ ఉంది అనుకోండి, ఈ మంత్ ఒక ప్రైస్ ఉంటుంది, నెక్స్ట్ మంత్ ఇంకో ప్రైస్ ఉంటుంది. ఇట్ వేరీస్ అనమాట. సో కొన్నిసార్లు మనం హిట్ తీసుకోవాల్సి వస్తుంది. మనం ఫిక్స్డ్ గా ఫస్ట్ ఒకసారి యావరేజ్ చికెన్ ప్రైస్ తీసుకుని వీ క్యాలిక్యులేట్ వి డూ ద మ్యాక్స్. సో ఇంకా వచ్చే ఎపిసోడ్లో భాగంగా టీమ్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ల గురించి కావచ్చు, అండ్ లోన్స్ గురించి కావచ్చు, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇదన్నమాట మ్యాటర్. ఇది పార్ట్ 2 అండి. ఇంకా 3 parts ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సిరీస్ని లాస్ట్ వరకు చూడండి. చాలా విషయాలు మీరు అయితే నేర్చుకుంటారు. అండ్ అదేవిధంగా మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ప్రతి బిజినెస్ గురించి ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉందన్నమాట, ఇంక్లూడింగ్ రెస్టారెంట్ బిజినెస్. సో ఇంతవరకు ఫ్రీడమ్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఆ రెస్టారెంట్ బిజినెస్ కోర్స్ని చూడండి, మీకు చాలా నాలెడ్జ్ అనేది మీరు అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.